రక్షిస్తూ ఉన్నాడు. ఆయనే నాకు దుర్గము అంటూ దేవుణ్ణి గొప్పగా చెప్తూ ఉన్నాడు దావీదు భక్తుడు. మొదటి నుంచి 3 వచనాలు. తరువాత తనకు వచ్చినటువంటి శ్రమలో దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. 4 నుంచి 6 వచనాలని మనం చూస్తే దేవునికి మొరపెట్టి, ప్రభువా నాకు సహాయం చేయండి, నేను శ్రమలో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు సహాయం చేయండి అని దావీదు భక్తుడు 4 నుంచి 6 వచనాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 7వ వచనం నుండి 15వ వచనం వరకు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఒకవేళ మన ప్రార్థన విని ఆయన కలుగ చేసుకుంటే ఎలా ఉంటుందో అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు గొప్ప బలము కలిగినటువంటి వాడు. 7వ వచనంలో అంటున్నాడు, అప్పుడు భూమి కంపించి అదరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. దేవుడు ఇట్లాగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7వ వచనం నుండి 15వ వచనం వరకు దేవుడు కలుగ చేసుకుంటే భూమి సహితము వణికిపోవాల్సిందే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడు కలుగ చేసుకుని 16వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూస్తే ఎలా దేవుడు కాపాడాడో అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు భక్తుడు. చూడండి, 16వ వచనం, ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసేసెను. దేవుడు ఇలా జ్ఞాపకం చేస్తున్నది, దేవుడి హస్తము తోడుగా ఉంటే మనం నశించే పరిస్థితుల్లో ఉన్న ఆయన కాపాడుతాడు. మంచి ఉదాహరణ, పేతురు భక్తుడు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు ప్రభువా నేను మునిగిపోతున్నాను ఒక్క మాట చెప్పగానే ఆయన చేయని రక్షించాడు. కాబట్టి నా దేవుడు రక్షిస్తాడు. దావీదు భక్తుడు దాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, ఈ 20వ వచనం నుండి 24వ వచనం వరకు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు యొక్క నీతిని, అదేవిధంగా దేవుని యొక్క నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, 23వ వచనం, దోష